హాయ్ అండి అందరికీ. ఇది బిఫోర్ మేకప్ అండి. ఈరోజు నిన్న చేసిన రిసెప్షన్ మేకప్. వీళ్ళది వచ్చేసి క్రిస్టియన్స్ది ముహూర్తం మేకప్. అంటే ఫ్రాక్లో కొంతమంది చేయించుకుంటారు, శారీస్లో కొంతమంది చేయించుకుంటారు. బట్ వీళ్ళకైతే ప్లానింగ్ అంటూ లేదు. ఏ డ్రెస్ వేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా, ఇప్పుడు రెడీ కావాలన్నా లేదా ఆఫ్టర్నూన్ రెడీ కావాలా, ఒక ప్లాన్ అంటూ లేదు. బట్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు మార్నింగ్ కన్ఫర్మ్ చేసుకుని ఫ్రాక్లోనే ముహూర్తం చేసుకోవాలనుకున్నారు. హెయిర్ స్టైల్ కూడా క్రోన్ కావాలా ప్లస్ కర్లింగ్స్ అడిగిరి. బట్ నేను వద్దు, మీకైతే నాట్ అయితే బాగుంటుందని నేనే చూస్ చేసినాను. ఇంకొకటి డిసప్పాయింట్ అంటే మేకప్ చేయించుకునే అంతవరకు క్లయింట్స్ బాగుంటారు. మేకప్స్ అయినాక పేమెంట్ అడిగితే మాత్రం ఇప్పుడు అప్పుడు అని టైం గడుపుతారు. 2 days నుంచి వీళ్ళకి నేను చెప్తున్నాను, అడ్వాన్స్ కొంచెం పే చేసినారు, హాఫ్ అన్న పే చేయండి అని నేను చెప్తున్నా కూడా మేకప్ అంతా కంప్లీట్ అంతా అయ్యాక కూడాను ఇప్పట్లేదు, ఇంకొంతసేపుకి ఇస్తాను, నేను బ్యాంకులో లేదు, బ్యాంక్ దగ్గరకు పోవాలా, ఫోన్పేలో లేదు, ఇట్లా రీజన్స్ చెప్తారు. మేము ఏమన్నా సరిగ్గా చేయలేదు, అట్లా చేయలేదు అన్నా కూడాను ఏదో ఒకటి మాకు అంటారు కదా. బట్ మేము మీ టయానికి వచ్చేసి మేము వర్క్ అంతా కంప్లీట్ చేసేసి మీకు కావాల్సినట్లు అన్నీ చేసేసి వెళితే మా టయానికి మీరు అనేది పేమెంట్ అనేది ఇస్తే తనే. ఇప్పుడు మేము ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చింటాము, మీరు తెలిసే కదా ఇట్లా మేకప్ అయిపోతే క్లయింట్ దిగి వాళ్ళు తీసుకుంటారు అనేసి. బట్ ఇదొకటైతే డిసప్పాయింట్. ఇంకొకరు శారీ అనేది కట్టించుకున్నారు, వేస్తానన్నారు. బట్ అమౌంట్ మాత్రము ఫోన్పేకి వేపిస్తాను అనేసి వెయిట్ చేయించినారు. చూస్తే వాళ్ళు ఇంతవరకు వేయించలేదు. ఎంత డిసప్పాయింట్ అయిందంటే ఈరోజు నిజంగా ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క లాగా ఉంటారు. అందరూ అంటూ ఉంటారు మీకేమి ఎంత వస్తుంది ఇంత వస్తుంది అని. మేకప్ చేసి వాళ్ళ నుంచి పేమెంట్ తీసుకొని వచ్చే తోళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందని అది మేకప్ ఆర్టిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు కూడా. ఫైనల్గా మేకప్ ఎలా ఉంది ఏమి అని నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంది. వాళ్ళైతే బాగా మెచ్చుకున్నారు, మేకప్ సాటిస్ఫైడ్ అనేసి. దీంట్లో ఓకే పేమెంట్ అనేది ఇస్తారు, బట్ ఇప్పుడు అప్పుడు అనేది ఉంటుంది కదా. మీరు అర్థం చేసుకొని తొందరగా ఇచ్చేసేకి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.